అందరికీ ప్రభు నామంలో వందనాలండి. తల్లి అయిన దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మనకి ఇంకొక వారాన్ని దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాము. మనము ఈ ఆదివారము ఎంపిక చేసుకున్నటువంటి వాక్య భాగం ఏమిటంటే, వాట్ ఆర్ ద రీజన్స్ టు ఫాల్ ఆర్ ఫర్సేక్ ది ఫెయిత్. విశ్వాసంలో నుండి పడిపోవడానికి కానీ విశ్వాసాన్ని విసర్జించడానికి కానీ ఉన్న కారణాలు ఏమిటి? ఎందుకు మనుషుల్లో బలహీనత వస్తుంది? ఎందుకు మనుషులు సన్నగిల్లిపోతూ ఉన్నారు విశ్వాసంలో? ఎందుకు ప్రభు అంటే మనము బ్రతికేది కొద్ది కాలమే, ఆ బ్రతుకులో ఒక విజయాన్ని సాధించి ప్రభుతో సదాకాలము ఉండాలనేటువంటి ఆశ మనలో ఉంది. మరి ఆ ఆశను ఎందుకు పక్కన పెట్టేసేసి ఈ భౌతికమైన జీవితాలకు అంకితమైపోతూ ఉన్నాం? ఆదివారము ఒక 2 గంటలు ప్రభువుకు లేక తల్లి అయిన దేవునికి ప్రత్యేకించలేనటువంటి బలహీనతలు మనల్ని ఆవరించుకుంటూ ఉన్నాయి. అందుకే ఈరోజు సబ్జెక్ట్ ఏంటి అంటే, వాట్ ఆర్ ద రీజన్స్ టు ఫాల్ ఆర్ ఫర్సేక్ ది ఫెయిత్. విశ్వాస విషయంలో మనం ఎందుకు స్ట్రాంగ్గా ఉండటం లేదు? విశ్వాసానికి మనం ఎందుకు పరిపూర్ణమైనటువంటి విధేయత చూపించటం లేదు? కాబట్టి వీటిలో ఉన్నటువంటి విషయాలను కొన్నిటిని పరిశీలిద్దాము. ప్రజలు విశ్వాసం నుండి తొలగిపోవడానికి గల అనేక ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అనేకం ఉన్నాయి. వీటిలో బాహ్య ఒత్తిళ్ళు, ప్రత్యక్షంగా మన మీద సాతానుడు లేక సమాజము లేక కుటుంబము ఇచ్చేటువంటి ప్రెషర్, ఒత్తిళ్ళు ఏమిటి అంటే, పాపము యొక్క మోసపూరిత స్వభావము మొదలుకొని, నెంబర్ 1 పాప యొక్క మోసపూరితమైనటువంటి స్వభావము. రెండవది పరిష్కరించుకోలేని సందేహాలు. మన హృదయాల్లో ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ప్రభువుకి నమ్మకంగా ఉండాలి అంటే ఇలా చేయాలా అలా చేయాలా అనేటువంటి సందేహాల్లో మనము ఉండిపోతూ ఉన్నాం. మూడవది లోతైన ఆధ్యాత్మిక దృఢ విశ్వాసము లేకపోవడము, వాక్యం యొక్క జ్ఞానము లేకపోవడము, ప్రార్థనా జీవితము లేకపోవడం. నాలుగవది అంతర్గత పోరాటము. మనలో మనకే పోరాటం ఉంది. మన ముందు ప్రభుదినం ఉంది. ఆ ప్రభుదినానికి మనం ఏ విధంగా సిద్ధపడి, ఏ విధంగా మనం వెళ్ళి ప్రభు సన్నిధిలో గడపాలి అనేటువంటి ఒక పోరాటాన్ని మనం జయించలేకపోతున్నాం. దానికి ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉన్నాం. అందుకేమంటున్నాడు అంటే, నెంబర్ 1 ఏంటి అంటే, హింస మరియు కష్టాలు జీవితమునకు కష్టంగా మారినప్పుడు. కష్టాలు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. క్రైస్తవుడైనందుకు శ్రమలు అనుభవించవలసినదే అని ముందుగా మిమ్మల్ని హెచ్చరించి తిరిగి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో రాస్తాడు. 1వ తెస్సలోనిక, అబ్బాయిలు మీరు క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తున్నారు, దీనివల్ల ఖచ్చితంగా మీకు శ్రమలు వస్తాయి. అపోస్తుడైన పౌలు ప్రొఫెసీ ఎందుకు అంటే, మీరు వారితో కలవనందుకు వారు మిమ్మల్ని ద్వేషిస్తారు. అప్పుడు శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఈ లోకంలో మనం కలవనందుకు లోకము మనకి అనేకమైనటువంటివి శ్రమలను మన చుట్టూ చేస్తాయి. అందుకొరకు ఏమంటున్నాడంటే, హింస మరియు కష్టాలు జీవితమునకు కష్టంగా మారినప్పుడు, క్రీస్తును అనుసరించడములో బాధ కలిగినప్పుడు, లోతైన విశ్వాసము లేని వారు
ఏమవుతారు అంటే తరచుగా తమ నమ్మకాన్ని విడిచిపెడతారు. లోతైన విశ్వాసం లేనప్పుడు ఏముందిలే, మనం ఈ వారం చర్చికి వెళ్ళకపోతే, ఈ వారం చందా ఇవ్వకపోతే, ఈ వారం రొట్టె విరవకపోతే వచ్చే నష్టమేమిటి? ఏమీ లేదు. మళ్ళా సోమవారం పొద్దుటే లేస్తున్నాము, మన కార్యక్రమాలకు మనం పోతున్నాము. ఏ నష్టం జరిగింది? కానీ ఒకానొక చోట అపారమైన నష్టం ఏర్పడుతుంది. ఒకానొక చోట మనము బ్యాంకులో అప్పు చేస్తాము, అప్పుకి ఇంత వడ్డీ అని కడతాడు, నీకు ఒక ఫిక్స్డ్ టైం ఇస్తాడు. ఆ టైం లోపుగా నువ్వు ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే పెనల్టీతో ఆ వడ్డీకి మళ్ళీ అసలు కలిపేస్తాడు, ఆ వడ్డీని తీసుకుని వెళ్ళి. అలాగన నీకు మీద ఫైనాన్షియల్ భారం ఎక్కువైపోతూ ఉంటుంది. నువ్వు కట్టడానికి వెళ్ళినప్పుడు నీకు అర్థమవుతుంది, అమ్మో ఇంత డబ్బు ఎందుకు నేను కట్టాలి, నేను తీసుకున్నది ఇంతే. మధ్యలో నువ్వు వాయిదాలు ఎగ్గొట్టావు ఆయన. మరి ఆ వాయిదాల డబ్బుకి వడ్డీ ఎవరిస్తారు? నువ్వే ఇవ్వాలి. కనుక మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే, మనకు కనిపించినటువంటి అపారమైన నష్టాన్ని మనము దృష్టిలో పెట్టుకోవటం లేదు. భౌతికంగా జరగటం లేదు, పరలోకములో మనకి అపారమైన నష్టం ఏర్పడుతూ ఉంది. మనము దాచుకోవలసినటువంటి విధానాన్ని మనము పరలోకంలో దాచుకోవటం లేదు, భౌతికంగానే దాచుకుంటున్నాం. అందుకు ఇది కొట్టుకొని పోతూ ఉంటుంది. కనుక బాధ కలిగినప్పుడు లోతైన విశ్వాసము లేని వారు తరచూ తమ నమ్మకాలను విడిచిపెడతారు. నీకు లోతైన విశ్వాసము ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. అందుకు ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో మనకి చదివి వినిపించారు సోదరులు. వేషధారులారా, వేషధారులారా అనే మాట ఏమిటి అంటే, మీరు బయటికి ఒకలాగా లోపట ఒకలాగా, క్రీస్తు కొరకు జీవించడంలోనూ లోకానికి జీవించటంలోనూ మీరు సరిచూస్తున్నారు. ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడు కానేరడు. 2 పడవల మీద కాలు వేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా నీళ్ళల్లో పడిపోతావు. అందుకు అంటున్నాడు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నాయి. దేవుడు కోరుకున్నది హృదయముతో స్తుతించడానికి, పెదవులతో స్తుతించడానికి కాదు. రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఏమంటాడంటే, హృదయము నిండిన దానిని బట్టి నీవు మాట్లాడుతావు. కనుక నీ హృదయాన్ని ముందు దేవునికి ఇవ్వాలి. అప్పుడే నీకు లోతైన వేరులు లోనికి చొచ్చుకుంటాయి. మనం ఏం చేస్తున్నామంటే, మన హృదయాన్ని మన సమస్యల చుట్టూ, మన విధానాల చుట్టూ ఉంచుకొని దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోవడం వల్ల మనలోకి ఆ వేరు పారటం లేదు. అందుకే ఎండ తగిలినా, తుఫాను వచ్చినా పడిపోతూ ఉన్నాయి, కష్టాలు వచ్చినప్పుడు పడిపోతున్నాయి. మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు ఏమైతే పద్ధతులు కల్పిస్తారో అవి దైవోపదేశములని భావించి బోధించి వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనము వ్యర్థమైన ఆరాధన చేయడానికి దేవుడు అజ్ఞాని కాదు, ఆయన జ్ఞాని. మనం ఇచ్చేటువంటి ఆరాధనలో ఈ ఆరాధనలో మన మనసు ఏ విధంగా స్థిరపరిచి అక్కడ పెడుతూ ఉన్నామో అది ఆయనకు బాగా తెలుసు. ఆదివారం చర్చిలో చల్లగా ఏసీ ఫ్యాను ఉంటాయి కాబట్టి హాయిగా బెంచికి జారబడి నిద్రపోవడము అనేటువంటిది దేవునికి ఇష్టమైన కార్యం కాదు. అందుకే ఏం చేయాలి, ఆదివారం నాడు శనివారం సాయంకాలం పెందలనే పడుకోవాలి. మన శరీరము అలసటి పోయే వరకు నిద్రపోవాలి. అప్పుడు ఆదివారం నాడు మనము హుషారుగా ఆరాధనలో పాలు పంచుకోగలం.
అంతేకాని ఆదివారం అంతా రేపు ఆదివారమే కదా, సెలవు కదా అనే భావం రాకూడదు. ఆదివారము నా దేవుని దినము, నా ప్రభు దినము, నేను దానిని ఖచ్చితంగా ఆచరించి నడుచుకోవలసినటువంటి విధానం ఉంది అని చెప్పాలి. అందుకు మనం ఏం చేస్తున్నాము? మనుషులు కల్పించిన పద్ధతులు మనం వాటిని విడిచిపెడేద్దాం. ఈ లోక మర్యాదను అనుసరించక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో చెప్తాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు. అందుకు ఈ వేరులోనికి సాగటానికి, విశ్వాసం అనేటువంటి వేరు లోనికి స్థిరపడడానికి ఒక వచనాన్ని చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనంలో విత్తేవాడిని కూర్చున్నటువంటి ఉపమానం మనకు తెలుసు. 4 నేలలు, ఒకటి రాతి నేల మీద పడ్డాయి కొన్ని విత్తనాలు. అక్కడ రాతి నేలలోకి వేరు చొచ్చుకోబడదు కాబట్టి వెంటనే చచ్చిపోతుంది. అందుకు మన హృదయాల్ని కఠినపరుచుకోవద్దు, అది దాని అర్థము. ఎన్ని మారులు గద్దించిన విననని వాడికి హఠాత్తుగా ఏదోటి ఒకటి సంభవిస్తుంది. దీన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు మనల్ని నన్ను ఆరాధించండి అని ఎన్ని మార్లు మనకు చెప్పాలి? బాప్తిసం పొందండి అని ఎన్ని మార్లు చెప్పాలి? పాపాలు కడుక్కోవడం అంటే ఇష్టమే, కానీ ఆ పవిత్రతను కాపాడుకోవడం అనేటువంటిది ఇష్టం లేదు మనకి. ఆ దేవునికి ఆ ఆరాధన ఇవ్వడం అనేటువంటిది మనకి ఇష్టం లేదు. ఇదే ఇప్పుడు లోకంలో జరుగుతున్నటువంటి పోరాటము. మనము ఆదివారము చర్చికి వస్తాము, సాతానుడు అంటాడు వెళ్ళు, నువ్వు ఖచ్చితంగా ఆరాధనకు వెళ్ళు. సాతానుడు చెప్తాడు వెళ్ళు, లార్డ్ సపర్ తీసుకో, ద్రాక్షారసం తాగు. కానీ నువ్వు చందా ఇచ్చేటప్పుడు ₹1 ₹2 ఇవి చాలు. ఏ కేజీ కుమార్ పేదోడా? కాదు కదా, మరి ఎందుకు నువ్వు? చూసారా, సాధారణుడు ఎవరికి, నీకును నీ దేవునికి నీ విశ్వాసంలో మధ్య తగాదా పెడుతూ ఉన్నాడు. నేను ఇవ్వాల్సినంతగా నేను ఇవ్వలేకపోతూ ఉన్నాను. అప్పుడు సాతానుడు జోక్యం చేసుకుంటున్నాడు. ఒక ఆదివారం ప్రభరాత్రి భోజనం తీసుకోకపోతే చచ్చిపోవు నువ్వు. చూసావా, సోమవారం నాడు కనపడతాడు. కనపడి ఏమంటాడు, ఏ ఆదివారం నువ్వు చర్చికి వెళ్ళలేదు కదా, చచ్చిపోయావా? బాగానే ఉన్నావు కదా. కనుక అప్పుడప్పుడు చర్చ్ మానేసి రెస్ట్ తీసుకో. రెస్ట్ అనేది అవసరం. కానీ పౌలు అలాగంటం లేదు. మీ శరీరములను సజీవ యాగముగా అర్పించండి. సేవలో అది అరిగిపోవాలి, తరిగిపోవాలి అంటున్నాడు. దేవుని పనిలో అది ఖచ్చితముగా, నిశ్చయముగా ఉండాలి. శరీరం లేకుండా మనం దేవుని ఆరాధించలేము. కనుక ఈ శరీరమే మనకు అభ్యంతరమైనప్పుడు యేసు ప్రభు చెప్తాడు, నీకు కన్నులు అభ్యంతరపడినప్పుడు, ఒక కన్ను అభ్యంతర పెట్టినప్పుడు తీసి పాడాలి. ఒక కన్నుతో నువ్వు పరలోకం రావచ్చు, పరలోకంలో మళ్ళీ 2 కళ్ళు ఉంటాయి. ఒక చెయ్యి నిన్ను అభ్యంతర పెట్టినప్పుడు ఆ చెయ్యిని తీసేయి. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? కళ్ళు పీకేసుకోండి, చేతులు నరికేసుకోండి కాదు. నీకు అభ్యంతరమైనది నువ్వు తీసుకోకపోతే నీకు అక్కడ విజయ సాధనము లేదు. ఖచ్చితంగా నీకు అభ్యంతరమైన దాన్ని నువ్వు చేయాలి. అందుకని విత్తేవాడు యొక్క ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. రెండవది ఏమిటి అంటే ధనాపేక్ష. ధనాపేక్ష అన్ని విధాలైన కీడులకు మూలము. అన్ని విధాల కీడులకు మూలము. కారణం, భూమి మీద మనము ఇంత సంపాదించుకుంటాము, ఎవరికి ఇచ్చిపోతాము? ఎవరికి ఇవ్వం.
అది అలాగే పోతూ ఉంటాయి. అయ్యో నేను కట్టుకున్న ఇల్లు అంతే. నిన్న రాయలసీమలో ఒక ట్రైన్ వచ్చి ఒక కారును గుద్దేసింది. అందులో తల్లి తండ్రి 2 పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళు రైల్వే క్రాసింగ్ చూసుకోకుండా క్రాస్ చేసేసారు. బహుశా ఇది లక్షవారం ఎప్పుడో జరిగింది. వాళ్ళకి వెనకాల ఉన్నటువంటి ఆస్తి అంతా ఎవరికి అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరికి మద్రాసు చీఫ్ మినిస్టర్ అమ్మ జయలలిత గారు ఉండేవారు. ఆవిడికి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. నో చిల్డ్రన్, నో హస్బెండ్. ఎవరికి ఇస్తుంది? ఎవరికి ఇచ్చి వెళ్ళింది? కనుక ఏమైపోయింది, ఇప్పుడు ఆ ప్రాపర్టీలు అన్నీ కూడా మద్రాసు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది. 1000 కోట్లు బంగారం అవనివ్వండి, వెండి అవనివ్వండి. ఆవిడ చెప్పులు ప్రపంచం మార్కెట్ అన్ని చెప్పులు ఉంటాయట. ఆవిడ చెప్పులకు ఒక గదులు ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది. కనుక ఇలాంటి విధానాలు అన్నీ కూడా చేయొచ్చు. మీరు వారన్ బఫెట్, తర్వాత ఈ సాఫ్ట్వేర్ దిగ్గజము ఆయన ఉన్నాడు బిల్ గేట్స్, ఇంకా కొంతమంది అమెరికాలో బిలియనర్స్, నాట్ మిలియనర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక ట్రస్ట్ను పెట్టి ఆ ట్రస్ట్కి ఇచ్చి ఆ ట్రస్ట్ ద్వారా మన దేశానికి 250 కోట్లు ఇచ్చాడు బిల్ గేట్స్ క్యాన్సర్ వ్యాధి మీద రీసెర్చ్ చేయడానికి. అలాగనే ఆఫ్రికాకి కూడా ఇచ్చాడు. వారన్ బఫెట్ కూడా ఇచ్చాడు. వీళ్ళందరూ సాఫ్ట్వేర్ దిగ్గజాలు. వాళ్ళకి ఆస్తులు ఎన్నుంటాయో వాళ్ళకే తెలియదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రపంచానికి ఒక అవకాశం ఇద్దాము వాళ్ళు బ్రతకడానికి అని ఆలోచిస్తూ ఉన్నారు. కనుక క్రైస్తవ సమాజమైనటువంటి మనము మన విశ్వాసంలో సనగలిపోయినప్పుడు మనకి సంతరించేటువంటి నష్టం ఏమిటంటే పరలోకం. అందుకు అంటున్నాడు, ధనాపేక్ష అన్ని విధాలైన కీడులకు మూలము. ఈ దురాశ వలనే కొందరు విశ్వాసమును విడిచిపోయి అనేక వేదనలతో తమ్మును తామునే గాయపరుచుకున్నారు, పొడుచుకున్నారు. 1 తిమోతి 6:10 కనుక ధనాపేక్ష అనేటువంటి ధనము అవసరము. తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, ఆఖరికి త్రాగడానికి, ఆఖరికి గాలికి కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. అయితే ఈ భౌతిక ప్రపంచము సాతానుడిది. ఈ భౌతిక ప్రపంచంలో సాతానుడు ఏం చేశాడంటే ధనం మీద కట్టాడు. ఈ సాతానుడు ఈ ధనాన్ని వినియోగించుకొని వాడు మనల్ని మోసగిస్తూ ఉంటాడు, మనల్ని మభ్యపరుస్తూ ఉంటాడు, మనల్ని పాపానికి నడిపిస్తూ ఉంటాడు. అందుకొరకు ఈ ధనము అనేటువంటి మమకారాన్ని మనం చంపుకొని మనకు అన్నవస్త్రములు కలవారమై, అన్నవస్త్రాలు ఉంటే దానితో సంతోషంగా జీవిందాము. సో సామెతలు గ్రంథం 30 ఆ ప్రార్థనాపరుడు అంటాడు, నాకు ఎక్కువయ్యి నీకు అబద్ధం ఆడతానేమో, దేవుడు లేదంటానేమో, నాకు వద్దు. లేక తక్కువయ్యి నిన్ను నిందిస్తానేమో, అది వద్దు. నాకు సరిపడేట్టు ఏ దినానికి ఆ దినానికి సరిపడినటువంటి భోజనము దయచే. మనము భోజనం కొరకు ప్రార్థన చేస్తామా? చెయ్యం. ఎందుకంటే నెలకి మనకి ఇంత మొత్తమైన జీతం వస్తుంది, మనకి ఆ నెలకి కావలసిన సరుకులన్నీ తెచ్చుకుంటాం. కానీ పేదవాడి జీవితం అలాంటిది కాదు. వాడు ఏ పూటగా పూట కొనుక్కుంటూ ఉంటాడు. మరి
నెలంతటికీ సరిపడేటువంటి సరుకులు కొనుక్కున్నటువంటి మనకు దేవుని పట్ల ఉండవలసిన కృతజ్ఞత ఏమిటి? ఆరోగ్యం పట్ల ఉండవలసిన కృతజ్ఞత ఏమిటి? పిల్లలు ఆరోగ్యంగా ఉండి విద్య అభ్యసిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కొరకు మనకు ఉండవలసిన కృతజ్ఞత ఏమిటి? దేవునికి ఏమి ఇస్తాం? మామిడి పళ్ళు ఇస్తామా? అరటి పళ్ళు ఇస్తామా? కోడిగుడ్లు ఇస్తామా? మొట్టమొదటి కోడిపేటలు ఇద్దామా? ఏమి మత శాఖలు కల్పించినటువంటి పద్ధతులు అవన్నీ. అయితే మనమేం చేద్దాం? దేవుని కార్యాన్ని దృష్టి ఉంచుకొని, దేవుని సేవను దృష్టి ఉంచుకొని, దానికి అవసరమయ్యేటువంటి విధానాన్ని మనము చెయ్యాలి. అప్పుడే మనము ఫలిస్తాము. కనుక తర్వాత కొందరైతే మనస్సాక్షిని విడిచిపెట్టేశారట. మూడవది ఏం విడిచిపెట్టారు? మనస్సాక్షిని. పాపపు కోరికలను నెరవేర్చుకోవడానికి తమ మనస్సాక్షిని తిరస్కరించడం ద్వారా తమ విశ్వాసాన్ని నాశనం చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళు బైబిల్లో మనం చూస్తాము. పౌలైతే తమ విశ్వాసాన్ని నాశనం చేసుకున్న వారిని గురించి పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. 1 తిమోతి 1:19. అటు మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో ఓడబ్రద్దలైపోవలను చెడి ఉన్నారు. వారిలో హుమమైనను అలెగ్జాంద్రియను ఉన్నారు. వీళ్ళిద్దరూ, హుమమును అలెగ్జాంద్రియను, ఎఫెసీ సంఘములో సభ్యులు. వీళ్ళు ధనాపేక్షపరుడు. పౌలు బోధనలను వాళ్ళు విమర్శించేవారు. అందుకు సంఘంతో పౌలు చెప్పి వాళ్ళిద్దరిని బయటికి పంపించేశారు. కనుక ఎవరైతే దేవునికి విరుద్ధంగా ఆలోచన చేస్తూ ఉంటారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఆలోచనలు ఎలా చేస్తూ ఉన్నారు? తర్వాత 4వది తప్పుడు బోధలు. మోసము వక్రీవించబడి సిద్ధాంతాలు లేదా సువార్తకు విరుద్ధమైన బోధల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తారు. ఈ ప్రజల్ని ఏం చేస్తుంటారంటే, అదేముందమ్మా, ఇదేముందమ్మా, అదేమి ఇదేమి అన్న దగ్గరే పాపం ఉంది, నువ్వు గ్రహించాలి. దేవుడు తన వాక్యంలో అదేముందులే అని అనలేదు. ఇది నిశ్చయముగా నీవు చేయాలి, నిశ్చయముగా నీవు ఇలాగ చేయాలి. కొందరు మానుకున్నట్లు నువ్వు సమాజంగా కూడటం మానకూడదు. ఇవి అదేముంది ఇదేముంది లేదు. అందులో ఖచ్చితముగా మనము చెయ్యాలి అనేటువంటి దానిని సూచిస్తూ ఉన్నాడు. యోధా 1:4 ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతుర తత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జిస్తూ ఉన్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నారు. వాళ్ళు దురాశపరులు. సంఘములోనికి వచ్చి ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి భిన్నాభిప్రాయములు కలిగిన వారు. అలాంటి వారిని సహవాసం చేయకూడదు. అలాంటి వారిని లోనికి రానివ్వకూడదు. తర్వాత సత్యము నుండి వైదొలగడము. సత్యం అంటే ప్రభు యొక్క మాట. ప్రభువే సత్యము. రాబోయే కాలంలో కొందరు మోసకరమైన ఆత్మలకు, దయ్యముల బోధలకు తమను తాము అప్పగించుకున్నట్టు ద్వారా విశ్వాసము నుండి వైదొలుగుతారు. ఆత్మ స్పష్టముగా చెప్పుచున్నది. 1 తిమోతి 4:1. చూసారా? ఈ బోధ ఎలాంటిది అంటే సాతాను యొక్క ఇన్ఫ్లుయెన్షియల్. ఈవేళ ఒంట్లో బాగలేదు కదా, నీరసంగా ఉంది,
నేను సుమారు 1976 నుండి ఈ సేవా పదంలోకి అడుగుపెట్టా. ఒకసారి నేను శ్రీకాకుళం వెళ్ళాలి, తెల్లారితే శ్రీకాకుళం ప్రయాణం. అయితే ఆ రాత్రి నేను ఏం తిన్నానో నాకు తెలీదు, చాలా విరోచనాలు అయిపోయాయి, నీరసం వచ్చింది. మా ఆవిడ అన్నది, మానేయండి, ఎందుకు ఇలాగ వెళ్ళడం, ఇంత దూర ప్రయాణం అని. అప్పుడు నేను దాసు మన దగ్గర ఉండేవాడు, దాసుని కొంచెం ఇంజక్షన్లు అవి చేస్తాడు. దాసు కొంచెం నువ్వు వస్తావా అంటే వస్తాను సార్ అన్నాడు. కొంచెం ఒక ఇంజక్షన్ అదేదో పేరు చెప్పానులేండి, తీసుకొని రా అన్న. తీసుకొని వచ్చాడు, వెంటనే ఇంజక్షన్ చేశాడు, టాబ్లెట్లు వేసుకున్నాను, అన్నీ చేశాను. ఉదయం 4 గంటలు వేసాను, స్నానం చేశా, అంతే వెళ్ళిపోయా. నా దగ్గర ఇంకా నీరసం లేదు. 3-4 రోజులు శ్రీకాకుళం అంతా తిరిగి చక్కగా మళ్ళా వచ్చాను. ఏమిటి మనము నీరసం వచ్చింది, బాధ వచ్చింది, ఇవన్నీ పరలోకానికి చెప్పేటువంటి షాకులు కావు. పరలోకానికి చెప్పకూడదు అసలు. పరలోకానికి ఐఎమ్ రెడీ, నేను సిద్ధపరచబడిన పాత్రను ప్రభువా, నన్ను వాడుకో. ఇందులో ఉన్నటువంటి కలుషితము, బలహీనతలు సమస్తాన్ని కడిగివేసి నన్ను నీ సేవ కొరకు పవిత్రంగా వాడుకో తండ్రి. ఇలాంటి ప్రార్థన. నిజమే, మనమందరము విశ్వాసులమే. మన విశ్వాసము ఎలాగుండాలి? మన విశ్వాసము క్రొత్త వారిని మన మధ్యకు వచ్చేటట్టుగా ప్రోత్సహించాలి. మనం చేయలేకపోతున్నాం. మనం అన్నట్టుకు మనం ఉంటే చాలు అని అనుకుంటున్నాము. కనుక అలాగ కాదు, మనము ఖచ్చితంగా చేయాలి. తర్వాత నిజమైన మారు మనసు లేకపోవడము. మొట్టమొదటి నుంచి ఇదే ప్రాబ్లము ఒక విశ్వాసి. బాప్తిసం పొందుతారు. బాప్తిసం ఎందుకు ఆలోచిస్తాము అంటే, బాప్తిసంలో నీ పాపాలు కడిగేసుకుంటున్నావు, నువ్వు పరిశుద్ధుడు అయిపోతున్నావు. అసలు భోజనంలోనే నీకు విషం అంటే ప్లేట్ శుభ్రంగా కడుక్కోవడంలో వచ్చే ఉపయోగం ఏంటి? ప్లేట్ కడిగేసుకొని తోవేసుకొని అన్నీ చేసేసేసి నీట్గా పెట్టేసుకుంటాం. కానీ భోజనంలోనే అపవిత్రత ఉన్నది, దానిని గమనించు. అందుకే మారు మనసు అనేటువంటిది శ్రేష్టత్వాన్ని సూచిస్తుంది. ఈ మారు మనసు ఏం చేస్తుందంటే, పాత వాటిని నాకు కనబడకుండా పొమ్మని చెప్తుంది. ఒకవేళ పాత వాటిలోంచి నాకు ఏదైనా మళ్ళీ తిరిగి రావాలని ఆశించినప్పుడు, ఒక దెయ్యం పోయి 7 దెయ్యాలు తీసుకొచ్చిందట. ఇల్లది శుభ్రంగా ఉంది, అందుకు 7 దెయ్యాలు తీసుకొచ్చి ఇక్కడ హాయిగా ఉండొచ్చు అనుకుందంట. కనుక పాత వాటిలో నుంచి మనం ఏదైనా ఆహ్వానించినప్పుడు అది 7, 14 లేకపోతే 21 తీసుకొని వస్తుంది. అప్పుడు ఉభయ సన్యాసము, ఉభయ భ్రష్టత్వము. భ్రష్టత్వానికి కొనిపోబడతాం. అందుకు మనము ఆలోచించవలసింది ఏమిటి అంటే, కాబట్టి మనము విన్నదాని యందు మరలా తొలగిపోకుండానట్లు దాన్ని కూర్చి మిక్కిలి శ్రద్ధగా వినవలను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. వినవాటిని విడిచిపెట్టకుండానట్లు మరి ఎక్కువ శ్రద్ధ కలిగిన వారై. ఆదివారము బోధ వింటున్నారు, బోధ వలన వచ్చే మార్పు ఏమిటి? ఆదివారము బోధ వినుట వలన కలిగేటువంటి లాభం ఏమిటి? 2 గంటలు ఇక్కడ కూర్చొని గవర్నమెంట్కి, కరెంటుకి ఇంత డబ్బు, దీని మెయింటెనెన్స్కి ఇంత డబ్బు కడుతున్నాము. 1000 రూపాయలు నెల వచ్చేటప్పటికి మన ఏసీలు ఖర్చు అవుతుంది. ఇదంతా ఇంత నీట్గా ఆరోగ్యవంతంగా పెట్టడానికి 2 పని మనుషులు వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ ఏ విధంగా మనకి సమకూర్చబడతాయి?
మనము చూడాలి. కాబట్టి మనము వినదాని యందు మరలా తొలగిపోకుండానట్లు దాన్ని గూర్చి మిక్కిలి శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. తర్వాత 5వది, నిజమైన మారు మనసు లేకపోవడము. కొంతమంది వ్యక్తులు కొంతకాలము పాటు దేవుణ్ణి అనుసరించినట్లు కనిపిస్తారు. చాలా భయంగా చేతులు కట్టుకొని వందనాలు చెప్తూ ఉంటారు, కనిపిస్తూ ఉంటారు. కానీ వారి నమ్మకము ఉపరితలం మీద అయినది మరియు వారి జీవితానికి విశ్వాసము ఎన్నడూ ఆధారం కాదు. ఎన్నడూ నిజమైన అనుబంధాన్ని దేవునితో నిర్మాణం చేసుకోరు. అయ్యో, నీ అనుబంధాన్ని దేవునితో విశ్వాసముతో అనుసంధానం చేసుకోకపోతే ఎట్లా? భార్యాభర్తలు ఉంటారు, వారు ఒకరికొకరు అనుసంధానం కావాలి, ఒకరినొకరు గ్రహించుకోవాలి, ఒకరికి ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు విధేయత కలిగి ఉండాలి. అది లేదు, ఏదో చేసుకున్నాం లేండి కూర్చోండి అంటే ఇంకేమవుతుంది? అంటే ఇది ఎన్నాలో జరగదన్నమాట. అవకాశం వచ్చినప్పుడు దూకేయడేవి. ప్రతిరోజు పేపర్లో వస్తున్నాయి, పురుషుల్ని స్త్రీలు చంపేస్తున్నారు, స్త్రీలని పురుషులను చంపేస్తూ ఉన్నారు, పిల్లల్ని కూడా చంపేస్తున్నారు వీళ్ళ మధ్యలో. కారణం, వాళ్ళ హృదయాల్లో ఏ విధమైనటువంటి ఆలోచన లేనటువంటి ప్రజలు, ఈ లోకం కొరకే బ్రతుకుతున్నటువంటి ప్రజలు. 1 తిమోతి 4:10 దేమా ఇలాగా లోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికు పోయిన. మనం లోకాన్ని నిజంగానే స్నేహిస్తూ ఉన్నామా? లోకంలో నుంచి దేవుడు మనల్ని తీసుకుని వచ్చి తన ప్రియకుమారుడు రాజ్యంలో కూర్చోబెడితే మళ్ళా పోయి లోకంతో స్నేహం చేస్తే మనం ఏమయ్యాం? మన మారు మనసు పోయింది. 1 యోహాను 2:19 వారు మనలో నుండి వెళ్ళిపోయారు కానీ వారు మనలోని భాగం కాదు. ఎప్పుడైనా మనలో నుండి మనుషులు పక్కకి పోతూ ఉన్నారు అంటే వారు మన విశ్వాస సంబంధులు కారు. ఎందుకు అంటే వారు స్వేచ్ఛాపరులు, కామాతురత కలిగిన వాళ్ళు, ఆశ్చర్యమైనటువంటి లోక జీవితానికి అంకితమైనటువంటి వాళ్ళు. అందుకే యోధా చెప్తూ ఉంటాడు, వారు మనలో భాగము కాలేదు. మనలో భాగమైనప్పుడు మనతోటే ఉంటారట. యోహాను గారు అంటాడు 1 యోహాను 2:19. కనుక మనము క్రీస్తులో భాగమై ఉండాలి. ఎవరైనా కేజీ కుమార్ గురించి వస్తున్నారా, యేసు ప్రభు గురించి వస్తూ ఉన్నారా? నువ్వు కేజీ కుమార్ గురించే వస్తూ ఉన్నట్లయితే యు ఆర్ ఏ లూజర్, నువ్వు నష్టపోతూ ఉన్నావు. నేను మంచిగా ఉన్నంతకాలం నువ్వు వస్తావు, ఎప్పుడైనా నీకు ఏదైనా నేను చేయలేనప్పుడు నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. కానీ ప్రభువు అయిన క్రీస్తు కొరకు వస్తే ఇది సంభవించదు. ఎల్లప్పుడూ ఆయన నీతో ఉంటాడు కనుక, ఆయనతో అనుసంధానం చేయబడ్డావు కనుక నువ్వు నిశ్చయంగా వస్తావు. ఒకరి యొక్క ఆదరణ కొరకు రావు, ప్రభు యొక్క ఆదరణ కొరకే వస్తావు. అది మనము నేర్చుకోవాలి. తర్వాత 1 తిమోతి 4:1 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన. ఏంటండి అబద్ధికుల వేషధారణ? మనతోటే ఉంటారు, మనకన్నీ అబద్ధాలు చెప్తూ ఉంటారు. మనమేమనుకుంటాము, అయ్యో ఇదేంటి అదేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటాం. మనల్ని భ్రమింపచేస్తారు, మనకు ఉండేటువంటి నిజమైన విశ్వాసాన్ని వీక్గా మార్చేస్తారు. అలా వద్దు అంటున్నాడు. 1 తిమోతి 5:8 ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటుంది. ఇక్కడ ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని
ఇది నీ ఇల్లు, ప్రభు యొక్క సంఘము నీ ఇల్లు. నీవు ఈ ప్రభు యొక్క సంఘంలో నువ్వు ఉంటే అక్కడ కూడా ప్రభు యొక్క ఇంటిలో ఉంటావు. ఇది అక్షరార్థంగా ఇంకొకటి ఉంది. ఒకవేళ ఎవడైనా సరే తన తల్లిదండ్రులను ప్రేమించకపోతే అది ప్రమాదమే. వాడు విశ్వాస త్యాగం చేశాడు. ఆ తరువాత ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలము మనం. దేవుని గృహాన్ని ప్రేమించాలి. దేవుని గృహంలో ఉన్నటువంటి సహోదరి సోదరులకు మనము చూపించాలి. తరువాత మీకు కలుగు కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు 1 పేతురు 1, 2 పేతురు 1:10 కలుగు కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలములో ఎట్టి కాలములో సూచించుచున్నదో దానిని పరిశోధించుచున్నది. కనుక ఈ వాక్యాలు కేవలము ఏదో దేని వల్ల వచ్చాయని అనుకోకండి. ఆత్మ చెప్పినటువంటి మాటలు ఇవి. మన జీవితాలని ఆత్మీయంగా మార్చేటువంటి మాటలు, పరిశుద్ధాత్ముడు మనతో సహవాసం చేసేటువంటి మాటలు, పరిశుద్ధాత్ముడు మనలో జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన్ని మనము ఆహ్వానిద్దాము, మన జీవితాలను మెరుగుపరుచుకుందాము, దేవుని ఆజ్ఞలను మనము నమ్మకంగా మనము చేద్దాము. కనుక మనము విశ్వాసము నుండి జారిపోవడము, పడిపోవడము, అవిధేయత చూపించడము, ఇలాంటి విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదివారము నాకు ఒక ఆధిక్యత, ఆదివారము నాకు ప్రభువు ఇచ్చాడు, ఆదివారము ఆయన లేపాడు, ఆయన లేచాడు, అలాగనే ఆయన యందు ఉన్న ఎడల నన్నును లేపుతాడు. ఈ విశ్వాసాన్ని మనము ఎప్పుడూ కూడా సాధనము చేస్తూ, ఆరోగ్యకరమైన బోధనలను మననం చేస్తూ, మంచి జీవన విధానంలో మనం ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ మీకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.